హాయ్, అందరికీ నమస్తే. ఎందుకంటే కొంచెం వీడియో క్లారిటీ లేదు మళ్ళీ కూడా. అయితే ఈరోజు నా డైరీ ఫామ్ గురించి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్ సమస్య, డైరీ ఫామ్ నడిపించాలంటే లేబర్ సమస్య విపరీతంగా ఉన్నది. అయితే ఈ లేబర్ సమస్య వల్ల నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నాకు పోసేటటువంటి మోటార్ మొత్తం తీసుకొచ్చి ఒక సంపులో పోపించి అక్కడి నుంచి 2 సంపు మోటార్లు పెట్టేసి నేను ఆవులని ఆ షెడ్ పైనే కడగడం జరుగుతుంది. వాటి యొక్క యూరిన్ షెడ్ క్లీన్ అవుతుంది, ప్లస్ అదేవిధంగా ఆవులు కూడా క్లీన్. రోజుకు ఇట్లా 2 నుంచి 3 సార్లు నేను కడగడం జరుగుతుంది. మనకు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, కొద్దిగా మనకు లేబర్ సమస్య అనేది తగ్గుతుంది. అయితే దీనివల్ల మనకు వీటిని ఇప్పి హౌస్ మీద తాపి కట్టేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్ సమస్య వల్ల నేను ఆ పని చేయలేకపోతున్నాను. 1, 2, 10 ఆవులు ఉన్నోళ్ళు ఇలా చేసుకుంటే విప్పి ఆడదాకా హౌస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడే నీళ్లు తాపి మరి అదేవిధంగా అక్కడే కడిగితే బాగుంటుంది. కానీ నా దగ్గర ఆ పరిస్థితి లేదు కనుక నేనైతే ఎక్కడైతే ఆవులు ఉన్నో అక్కడనే తీసుకొచ్చి పైపు సంపులో మోటార్ వేసేసి ఆ యొక్క సంపు మోటార్ ద్వారా వీటిని అయితే రోజుకు 3 సార్లు క్లీన్ చేయడం జరుగుతుంది. చలికాలం అయితే ఒకటేసారి క్లీన్ చేస్తున్నాము, ఎందుకంటే ఎండాకాలం అయితే ఒక 3 సార్లు క్లీన్ చేస్తున్నాము. ఇక వానాకాలం అయితే ఖచ్చితంగా 2 సార్లు అయినా. ఇంకొకసారి కరెంటు లేని టైంలో మాత్రం విపరీతమైన సమస్య ఉంటుంది మాకు. అయితే వీటి వల్ల మనకు ఇంకొక ఉపయోగం ఏమిటంటే, వీటిని కడిగేటటువంటి వాటరు మనకు మంచి ఆర్గానిక్ ఎరువు ద్వారా మా సొప్పకు మనము ఈ యొక్క వాటర్ని పంపించడం జరుగుతుంది. ఈ వాటరు మనము ఇట్లా పంపించడం వల్ల మనకేమవుతుందంటే, సొప్ప 2 నెలల లోపల పూతకు రావడం జరుగుతుంది. అందువలన ఎవరైనా సరే మరి డైరీ ఫామ్ యొక్క వాటరు మొత్తం ఈ విధంగా మీరు ఈ యొక్క సొప్పకు ఈ విధంగా చేసుకున్నట్టయితే సొప్ప త్వరగా ఎదుగుదల ఉంటుంది. వాటి లోపల పోషకాహారాలు కూడా ఆ సొప్పలో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మరి నేను ఈ వీడియోలో మీకు ఏమైనా ఉపయోగం ఉంటే మరి వినియోగించుకోవాలి, లేదు ఏదైనా ఉంటే నన్ను విమర్శించవచ్చు.